నమస్కారం. సుఖీభవకు స్వాగతం. హార్ట్ ఫెయిల్యూర్ అనగానే మనలో చాలా మంది గుండె కొట్టుకోవటం ఆగిపోయిందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనితీరు నెమ్మదించడం, క్రమంగా మందగించిపోవటం అన్నమాట. అంటే గుండె తన శక్తి సామర్థ్యాలు కోల్పోయి రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేక అవస్థలు పడుతుందని అర్థం. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గుండె పనితీరు నెమ్మదించినప్పుడు శరీర కణాలకు తగినంత ప్రాణవాయువు అందదు. ఇలాంటప్పుడు ఆయాసం అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంది. చిన్న చిన్న పనులకే అలసట ముంచుకొస్తుంటుంది. మరి ఈ ఇబ్బందుల్ని తట్టుకుంటూ జీవనయానాన్ని సాగించడం ఎలా? మనిషిని క్రమంగా జీవత్వంలా మార్చేసే దీర్ఘకాలిక జబ్బు హార్ట్ ఫెయిల్యూర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుండె చూడ్డానికి ఒక చిన్న కండరాల సంచిలా కనిపిస్తుంది. కానీ అది ఒక అలుపెరగని సజీవ యంత్రం. నిర్విరామంగా శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేసే ఈ యంత్రం అప్పుడప్పుడు తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక చేతులెత్తేస్తుంది. ఈ రకమైన పరిస్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అని, గుండె వైఫల్యం అని పిలుస్తారు. గుండె వైఫల్యం సంభవించడానికి అతి ముఖ్యమైన కారణం గుండెపోటు. ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారిలో 160 మందికి గుండె వైఫల్యం వచ్చే అవకాశం ఉంది. ఇక దీర్ఘకాలం పాటు హై బీపీ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండె కండరం దెబ్బతిని వైఫల్యంలోకి వెళుతుంటుంది. అలాగే మధుమేహం నియంత్రణలో లేకపోవడం వల్ల సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని అంతిమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బున్న వారికి కూడా రక్తంలో విషతుల్యాల ప్రభావం పెరిగి క్రమేపీ గుండె దెబ్బతిని పోతుంటుంది. అరుదుగా పుట్టుకతో కండర ప్రోటీన్ లోపం ఉన్నవారికి, అలాగే జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూ లేనంతటి తీవ్రమైన ఒత్తిడి బారిన పడ్డవారికి కూడా హఠాత్తుగా గుండె వైఫల్యం సంప్రాప్తించే ముప్పు ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. అంటే ఫైనల్ పాత్వే ఇది. గుండె వైఫల్యం అనేది గుండె పోటు అనేది సడన్గా వచ్చే హార్ట్ అటాక్. అది హార్ట్ అటాక్ అంటే రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉండి సడన్గా ఒక 70-80% ఉన్నదో 60% ఉన్న బ్లాక్ కంప్లీట్ సడన్గా 100% బ్లాక్ అయిపోయినందువల్ల ప్లాక్ రప్చర్ అంటారు. దానివల్ల వచ్చేది గుండె పోటు అనమాట. గుండె పోటు వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావాల్సిన అవసరం లేదు. దాన్ని కారణం మాత్రమే హార్ట్ ఫెయిల్యూర్కి. దెర్ ఆర్ అదర్ కారణాలు. ఎక్కువగా ఉండే కారణాలు ఏంటంటే వైరల్ ఇల్నెసెస్ వల్ల హార్ట్ ఇన్ఫ్లమేషన్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. కానీ మేజర్ కారణం గుండె పోటు ద్వారా హార్ట్ డ్యామేజ్ అయ్యి కండరం దెబ్బతిన్నందువల్ల ఫైనల్గా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. వైరల్ ఇల్నెస్ ఒకటి, అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. మన బాడీలోనే కొన్ని చేంజెస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. అదేవిధంగా కొన్ని రకాల డ్రగ్స్, ఎస్పెషల్లీ క్యాన్సర్ డ్రగ్స్లో కొన్ని డ్రగ్స్ హార్ట్ ఫెయిల్యూర్ కారణం అవ్వచ్చు కూడా. సో వీటన్నిటి ద్వారా ఫైనల్గా హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ రావడం అనేది ఫైనల్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ డిసీజెస్. గుండెపోటు వచ్చినప్పుడు హై బీపీ సరిగ్గా నియంత్రణలో లేనప్పుడు గుండె కండరం మందంగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు గుండెలోకి రక్తం చేరాలంటే చాలా ఎక్కువ పీడనం అవసరం. ఈ ప్రభావం ఊపిరితిత్తులు, వాటిలోని సూక్ష్మ రక్తనాళాల మీద పడుతుంటుంది. దీంతో రక్తంలోని నీరు ఆ రక్తనాళాల్లోంచి బయటకు అంటే ఊపిరితిత్తుల్లోకి లీక్ అవుతుంటుంది. దీనివల్ల శ్వాస చాలా బలంగా, వేగంగా తీసుకోవాల్సి వస్తూ ఆయాసం మొదలవుతుంది. గుండె వైఫల్య బాధితుల్లో కనపడే తొలి లక్షణం ఇది. క్రమేపీ ఈ నీరు ఒళ్లంతా చేరుతుంది. పగటిపూట లేచి తిరుగుతుంటాం కాబట్టి నీరు ఎక్కువగా కాళ్ల వంటి భాగాలకే పరిమితమవుతుంది. కానీ రాత్రిళ్లు పడుకున్నప్పుడు నీరు ఛాతీలో చేరిపోయి నిద్ర మధ్యలో విపరీతమైన దగ్గు, ఆయాసం మొదలవుతాయి. లేచి నిలబడి కాసేపు అటు ఇటు నడిస్తే నీరు ఇతర భాగాలకు వెళ్లిపోయి దగ్గు, ఆయాసం తగ్గుతాయి. గుండె వైఫల్యంలో కనబడే మరో కీలక లక్షణం ఇది. గుండె వైఫల్యం పెరుగుతున్న కొద్దీ ఈ ఆయాసం తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది.
మొదట్లో మెట్లెక్కడం, ఇల్లు ఊడవడం వంటి శ్రమతో కూడుకున్న పనులు చేసినప్పుడే ఆయాసం రావచ్చు. కానీ ఆ తర్వాత స్నానం చేయడం వంటి తేలికపాటి పనులు కూడా కష్టం కావచ్చు. మరీ తీవ్రమైతే కూర్చున్నా పడుకున్నా కూడా ఆయాసం వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి కండరం అంటే ఎస్పెషలీ లెఫ్ట్ సైడ్ కండరం వీక్ అయినందువల్ల, ఎస్పెషలీ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది నార్మల్గా 65-70% ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బాగా తగ్గిపోతుంది. అది 30% ఉండొచ్చు, 35% ఉండొచ్చు. కొంతమందికి అది పంపింగ్ ఎఫిషియన్సీ తగ్గినందువల్ల, కొంతమందికి రిలాక్సేషన్ ఫెయిల్యూర్ అంటే డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ కొన్ని సంవత్సరాల పాటు బీపీ సరిగ్గా కంట్రోల్ లేనందువల్ల ఆ లెఫ్ట్ సైడ్ హార్ట్ కండరం థిక్ అవుతుంది, బాగా థిక్ అయ్యి రిలాక్సేషన్ ఫంక్షన్ తగ్గిపోయినందువల్ల డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అని వస్తుంది. అది కూడా ఒక రకమైన హార్ట్ ఫెయిల్యూరే. దానికి ఎక్కువగా మెడిసిన్స్ ద్వారానే ట్రీట్ చేయొచ్చు. కొరోనరీ ఆర్టరీ డిసీజ్, రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉండి కొంతమందికి డయాబెటీస్ ఉన్నందువల్ల అది తెలియక సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చి ఫస్ట్ టైం గుండె వైఫల్యం వల్లే ప్రజెంట్ అవుతారు. డయాబెటీస్ ఉండే వాళ్ళకి, బీపీ ఉండే వాళ్ళకి, అదేవిధంగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టుగా స్మోకింగ్, తర్వాత హై కొలెస్ట్రాల్ కంటెంట్, ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి, ఎవరికైనా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళందరికీ గుండె వైఫల్యం చివరిలో గుండె వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. గుండె వైఫల్యం తగ్గుతుందని తెలిసేదానికి టెస్ట్ మేజర్గా సింపుల్ టెస్ట్ ఈజ్ ఎకోకార్డియోగ్రామ్ అండి. కాకపోతే దానికంటే ముందు ఈసీజీలో కూడా కొన్ని చేంజెస్ వచ్చినందువల్ల కూడా మనకు తెలుస్తుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ ఉన్నందువల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. అదేవిధంగా ఆర్ వేవ్ ప్రోగ్రెషన్ అంటాం. ఈసీజీలో ఆర్ వేవ్ ప్రోగ్రెషన్ తగ్గితే దట్ మీన్స్ గుండె కండరం వీక్ ఎఫిషియన్సీ బాగా తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. ఈసీజీలో కొంత ఇండికేషన్ ఉంటుందండి. బట్ ఫండమెంటల్గా ఎకోకార్డియోగ్రామ్ వల్ల మనకి క్లియర్గా ఎంత తగ్గింది, ఏ కారణాల వల్ల తగ్గిందన్న గారు కొంత అవగాహన ఉండే అవకాశం. గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరం ఎంత దెబ్బతిందన్న దాన్ని బట్టి గుండె వైఫల్యం సంభవిస్తూ ఉంటుంది. అందుకే గుండెపోటు బారిన పడి కోలుకుంటున్న వారికి గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉందన్నది తప్పనిసరిగా చూడాలి. వైఫల్య ముప్పు ఉంటే వెంటనే చికిత్స మొదలు పెట్టాలని చెబుతారు డాక్టర్లు. గుండె వైఫల్యం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండె వైఫల్యాన్ని చాలా వరకు లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టొచ్చు. వైద్యులు రోగిని పరీక్షించడంతో పాటు ఖచ్చితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. తేలికపాటి ఈసీజీ పరీక్ష దీనికి బాగా ఉపయోగపడుతుంది. గతంలో గుండెపోటు వచ్చిందా, గుండె గదులు పెద్దగా అయ్యాయా, కండరం మందంగా తయారయిందా వంటి వివరాలన్నీ దీనిలో బయటపడతాయి. రెండవది, ఎకో పరీక్ష చేస్తే గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. ఇవి కాకుండా గుండె వైఫల్యం లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు, ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయేమో, త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు యాంజియోగ్రామ్ అవసరమవుతుంది. 99% మందికి ఈ పరీక్షలతోనే గుండె వైఫల్యం ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టత కోసం ఎంఆర్ఐ, పెట్ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. ఆయాసం ఉన్నప్పుడు దానికి కారణం గుండె వైఫల్యమా లేక ఉబ్బసమా అన్నది తెలుసుకునేందుకు బిఎన్పి రక్త పరీక్ష ఉపకరిస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ 4 స్టేజ్ల కింద ఉంటుందండి. స్టేజ్ 1లో అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు, ఏమైనా నార్మల్ యాక్టివిటీస్ చేసినా కానీ ఏమీ ఆయాసం రాదు. మైల్డర్ సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఎగ్జర్షన్ చేస్తే వచ్చేదాన్ని క్లాస్ 2 సిమ్టమ్స్ అంటాం. అదేవిధంగా దాన్ని స్టేజ్ 2 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. స్టేజ్ 3 అనేది నార్మల్ యాక్టివిటీస్, లైక్ ఇప్పుడు ఇంట్లో తిరుగుతున్నందువల్ల కొంచెం తిరగగానే ఆయాసం రావడం, లేకపోతే టైర్డ్ అయిపోవడం, లేకపోతే దడ రావడం, అదేవిధంగా ఒక అంతస్తు మెట్లు ఎక్కగానే మనకి బాగా ఎగ్జాషన్ రావడం, స్వెట్టింగ్ రావడం, అది ఆయాసపడిపోవడం, కొంచెం కూర్చుంటే కానీ సెటిల్ అవ్వకపోవడం, ఇది క్లాస్ 3 ఆర్ స్టేజ్ 3 అని కూడా అంటారు. లాస్ట్ స్టేజ్ ఏంటంటే అట్ రెస్ట్. మన సిమ్టమ్స్ ఆయాసం మనం రెస్ట్లో ఉన్నప్పుడు కూడా మనం ఆయాసం ఫీల్ అవుతున్నా, ఎక్కువగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఏర్పడినా కానీ వీటిని క్లాస్ 4 అంటారు. దీనిలో ఇంకా బాగా అడ్వాన్స్ ఏంటంటే మనం రాత్రి పడుకొని భోజనం చేసి పడుకున్న తర్వాత నిద్రపోయి 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత సడన్గా లేచిపోతారు, బాగా ఎక్కువ ఆయాసం వచ్చేసి. మళ్ళీ కూర్చుంటే కానీ అది ఒక అరగంట తర్వాత సెటిల్ అవుతుందని ఆర్థోప్నియా ఆర్ పారాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నీ అంటారు.
అవి ఎందుకంటే పడుకున్నప్పుడు గుండెకి కాళ్ళల్లో నుంచి మన అదేవిధంగా అవయవాల్లో నుంచి గుండెకి ఎక్కువ బ్లడ్ వస్తుంది. నార్మల్ ఎఫిషియన్సీ ఉండి వైఫల్యం లేని హార్ట్ దాన్ని హ్యాండిల్ చేయగలదు. అందువల్ల మనం అందరికీ నార్మల్గా ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వస్తే సడన్గా లంగ్స్లో వాటర్ పెరిగిపోయి లేచి కూర్చుంటే కానీ మళ్ళీ అది ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది టెర్మినల్ స్టేజ్ లాగా ఉంటుంది అనమాట. హార్ట్ ఫెయిల్యూర్ గుండె వైఫల్యంతో పేషెంట్లు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కావాల్సింది ఏ స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళు ప్రజెంటేషన్ స్టేజ్ 4లో వస్తే ముందు మెడికల్గా ఇది ఐసీయూలో కానీ వార్డులో కానీ మందులు ఇచ్చినందువల్ల ఎక్కువగా యూరిన్ ఎక్కువగా వచ్చేదానికి మెడిసిన్స్ ఇస్తాము. అదేవిధంగా రక్తనాళాలు కొంచెం రిలాక్స్ అయినందువల్ల హార్ట్కి ప్రెషర్ ఉండదు పంప్ చేయడానికి. అటువంటి కొన్ని మెడికేషన్స్ ద్వారా ఫస్ట్ స్టెబిలైజ్ చేస్తాం. కొంతమందికి ఇంకా వెంటిలేట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. వీటన్నిటిని కొన్ని రకాల ప్రక్రియల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ని ఒక స్టేజ్ 4 నుంచి స్టేజ్ 3కి తీసుకురావడం, రూముల్లో ఉంచడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా నిర్దిష్టమైన ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఎకోకార్డియోగ్రామ్ చేయాల్సి వస్తుంది. పంపింగ్ ఎఫిషియన్సీ గురించి, వాల్వ్స్ ఏమైనా లీక్ అవుతున్నాయి, హార్ట్లో ఉండే కవాటాలు లీక్ అయినందువల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. కాబట్టి ఎకోకార్డియోగ్రామ్ ద్వారా చాలా వరకు మనకి ఈ హార్ట్ ఫెయిల్యూర్ కారణం ఏంటి, అదేవిధంగా ఇందాక అనుకున్నట్టుగా డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూరా సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూరా అనేది కూడా తెలుసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ కొరోనరీ ఆర్టరీ యాంజియోగ్రామ్ చేసి రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉంటే వాటిని కరెక్ట్ చేసినందువల్ల హార్ట్ ఇంప్రూవ్ అయ్యే ఇది కూడా ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. గుండె వైఫల్యం మొదలైనప్పుడు గుండె, కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటా బ్లాకర్స్, ఏసీబీ, ఏఆర్బీ ఇన్హిబిటార్స్, స్పైరనోలాక్టోన్ వంటి మందులిస్తారు. వీటికి తోడు గుండె పెరిగినప్పుడు దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు నెప్రిలైజిన్ ఇన్హిబిటార్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒంట్లో అధికంగా చేరిపోయిన నీటిని మూత్రం రూపంలో బయటకు పంపేందుకు డయూరెటిక్స్ మందులు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా జీవితకాలం పెరగడానికి తోడ్పడతాయి. గుండె పంపింగ్ సామర్థ్యం 30% కంటే తక్కువ ఉన్నవారికి ఆల్డోస్టెరాన్ యాంటగోనిస్ట్ రకం మందులు ఉపయోగపడతాయి. ఆస్తమా వంటి సమస్యలున్నవారు బీటా బ్లాకర్స్ ని తట్టుకోలేరు. వీరికి ఇవాబ్రాడిన్ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ సమస్యలున్నవారు ఏసీఈ, ఏఆర్బీ మందుల్ని తట్టుకోలేరు. వీరికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ రక్తనాళాలను విప్పారేలా చేస్తూ గుండె మీద భారాన్ని తగ్గిస్తాయి. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గడమే కాకుండా గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలు తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను పద్ధతి ప్రకారం తీసుకోవడం అవసరం. కొరోనరీ ఆర్టరీస్ నార్మల్గా ఉండి మనకి కారణాలు ఏం తెలుసుకోకపోతే హార్ట్ ఎంఆర్ఐ కానీ పెట్ స్కాన్ కానీ చేసినందువల్ల ఈ హార్ట్ అసలు ఇంప్రూవ్ అవ్వచ్చా లేకపోతే మచ్చలాగా ఉందా, ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదా అనేది కూడా మనం నిర్ధారణ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. దీనిలో కొంతమందికి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండి కొంత హార్ట్ మచ్చ ఉంటుంది, స్కార్ అంటాము. ఆ స్కార్ బర్డన్ని బట్టి ఎంఆర్ఐలో హార్ట్ సెగ్మెంట్స్ 17 ఉంటే వాటిల్లో ఒక 5-6 సెగ్మెంట్స్ 2 సెగ్మెంట్స్ మచ్చలాగా ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ భాగం మచ్చగా ఉంటే ఆ చేంబర్ని కూడా రిపేర్ చేస్తాం. బైపాస్ ఆపరేషన్ కాకుండా లెఫ్ట్ వెంట్రికులర్ రెస్టోరేషన్ అని ఒక స్పెషల్ రిపేర్ ఆపరేషన్ చేసినందువల్ల చేంబర్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఒక భాగం. అయితే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ లేని వాళ్ళకి లేకపోతే కొరోనరీ డిసీజ్ ఉన్నా కానీ రక్తనాళాల బ్లాకేజ్ ఉన్నా కానీ వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి మందులతో కొంతకాలం మనం మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. ఇవి చాలామంది రెస్పాండ్ అవుతారు. కొంతమంది స్లోగా మెడిసిన్స్ ద్వారా కానీ మనం ఇచ్చిన ప్రక్రియల ద్వారా స్లోగా మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన వాళ్ళకి కొన్ని రకాల డివైసెస్ ద్వారా వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ బైవీ పేసింగ్ ద్వారా రీసింక్రొనైజింగ్ థెరపీ అంటారు. అంటే 2 పంపింగ్ చేంబర్స్ని ఒకటే పద్ధతిగా కంట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఒక పేస్ మేకర్ లాగా పెట్టి 2 చేంబర్స్లో వైర్స్ పెట్టి
వాటిని స్టిమ్యులేషన్ చేసినందువల్ల హార్ట్ ఫెయిల్యూర్ సింప్టమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది కొంత ఇది ఉంటుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి వెంట్రికులర్ ఎరిథ్మియాస్ అంటే కింద భాగం ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ రావచ్చు. కాబట్టి వాళ్ళకి ఐసీడీ అని ఇంప్లాంటబుల్ కార్డియోవాటర్ డిఫిబ్రిలేటర్ అని కూడా ఇప్పుడు చాలా హైలీ రికమెండెడ్ డివైస్ పెడుతున్నారు. ఇవన్నీ అయిపోయి ఇంకొక స్టేజ్కి వచ్చిన తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందువల్లంటే అన్ని రకాల డివైస్లు పెట్టినా కానీ ఫండమెంటల్గా పంపింగ్ బాగా వీక్ అయిపోయినందువల్ల మనం ఎన్ని డివైస్లు పెట్టినా ఏమీ జరగదు. అందువల్ల హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది మంచి ఆప్షను. ఇది కాకపోతే ఒక 65 years కంటే కింద ఉన్న వాళ్ళకి మేము కన్సిడర్ చేస్తాము. దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు హార్ట్ ఫెయిల్యూరు మందుల ద్వారా ఉపయోగపడిన వాళ్ళకి పర్మనెంట్ డివైస్ అనేది ఎల్వాడ్ అని లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ అని అది ఇంప్లాంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనిషిని క్రమంగా జీవత్వంలా మార్చేసే గుండె వైఫల్యానికి నేడు ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పేస్ మేకర్ వంటి పరికరాలు సైతం ఇవాళ వాడుకలో ఉన్నాయి. చివరి పరిష్కారంగా గుండె మార్పిడికి సైతం వెళ్లొచ్చని చెబుతారు నిపుణులు. గుండె వైఫల్యం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండె పనితీరు నెమ్మదించినప్పుడు, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు గుండె పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు సాగిన గుండె కండరంలో ఎలక్ట్రోఫైబర్స్ దగ్గర తరచూ షార్ట్ సర్క్యూట్స్ సంభవిస్తుంటాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం అమాంతంగా పెరిగిపోతుంటుంది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు పేస్ మేకర్, ఐసీడీ పరికరాలు బాగా తోడ్పడతాయి. గుండె వేగాన్ని అంచనా వేసి వెంటనే అవి షాక్ ఇవ్వడం ద్వారా పలకపై చెరిపివేతలాగా షార్ట్ సర్క్యూట్స్ చెదిరిపోతాయి. దీంతో గుండె వేగం తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తుంటుంది. గుండె వైఫల్యం కారణంగా గుండె లయ తప్పి మరణించే ముప్పు ఎక్కువ ఉన్నవారికి లయ చెడకుండా ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డిఫిబ్రిలేటర్ అంటే ఐసీడీ పరికరాన్ని, అలాగే గుండె కొట్టుకోవడంలో గదుల మధ్య సమన్వయం తప్పితే సరిచేసేందుకు కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అంటే సిఆర్టీ పరికరాన్ని అమరుస్తుంటారు. కొందరికి ఈ 2 పరికరాలను సైతం అమరుస్తారు. మందులు, పరికరాలతో చికిత్స తీసుకున్నా కూడా క్రమేపీ తీవ్ర వైఫల్యంలోకి వెళ్లిపోయి చివరికి పడుకున్న ఆయాసం వంటివి వేధించే స్థితిలోకి చేరుకున్న వారికి గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారం. ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది ఇంకా ఇట్ ఈస్ నాట్ ఏ రియాలిటీ. దే లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా పెట్టి అవి ఫెయిల్ అయిన పేషెంట్స్, ఎక్కువ కాలం బతకని వాళ్ళు, క్లాట్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫుల్లీ రీప్లేసబుల్ హార్ట్ డివైస్ ఇంకా రాలేదు. కాకపోతే లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైసెస్, ఇంప్లాంటబుల్ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైసెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు జరుగుతున్నాయి. దానివల్ల ఎడమ వైపు హార్ట్ అంతా ఉన్న హార్ట్ని తీసేయకుండా ఎడమ వైపు గది ఏదైతే ఫెయిల్ అయిందో దానిలో నుంచి బ్లడ్ బయటికి తీసి శరీరంలోంచి మేజర్ బృహద్ధమని అంటారు, మేజర్ రక్తనాళం అయోటాలోకి పెట్టినందువల్ల ఈ హార్ట్ ఫెయిల్ అయిన హార్ట్ని అసలు కంప్లీట్లీ రెస్ట్ ఇచ్చేసి ఈ డివైస్ టేక్స్ ఓవర్ ద ఫంక్షన్. కాబట్టి ఇవి 5 year సర్వైవల్ రేట్ చాలా బాగున్నాయండి ఇప్పుడు. కాకపోతే వీటిని ఎక్కువగా 65 and above వాళ్ళకి పర్మనెంట్ ఇంప్లాంటేషన్ చేస్తున్నారు. తక్కువ వయసు ఉన్న వాళ్ళకి టెంపరీగా బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఈ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ ఎల్వాడ్సే పెట్టి హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి సరైన గుండె దొరికినప్పుడు ఈ డివైస్ తీసేసి వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. హార్ట్ ఫెయిల్యూర్ ఉండి స్టేజ్ 3, స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ని చాలా రెస్ట్రిక్ట్ చేసుకోమని చెప్తాం. ఎందువల్లంటే అనవసరంగా మనం ప్రెసిపిటేట్ చేసుకోకూడదు. ఉన్న ప్రాబ్లమ్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నందువల్ల మన లైఫ్ స్టైల్ షుడ్ బి లిమిటెడ్. మన లిమిటేషన్స్లో మనం ఉన్నందువల్ల అది ఉన్నదాన్ని ఎక్కువ కాలం మనం దాన్ని సరైన పద్ధతిలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ చెప్తాం. ఎక్కువగా వాటర్ తీసుకున్నందువల్ల లేకపోతే లిక్విడ్స్ తీసుకున్నందువల్ల వాళ్ళకి ఆ బాడీలో అక్యూములేట్ అయిపోయి హార్ట్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. అందువల్ల ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ మ్యాక్సిమం లీటర్ అండ్ హాఫ్ అన్ని రకాల ఫ్లూయిడ్స్ని రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాము.
అదేవిధంగా కొంతమందికి సాల్ట్ రెస్ట్రిక్షన్ కూడా, ఇప్పుడు సోడియం ఎక్కువైనందువల్ల బాడీలో మన ఓన్ బాడీ వాటరే నిలబడిపోయినందువల్ల హార్ట్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. సో ఇటువంటి కొన్ని లిమిటేషన్స్ని మనం ఆచరించినందువల్ల మన ఉన్న హార్ట్ని ఎక్కువసేపు మనం ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుండె వైఫల్యం బాధితులు దైనందిన ఆహారంలో, జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి, మానేస్తే మరీ మంచిది. కాళ్లవాపులు ఉన్నప్పుడు నీరు, మజ్జిగ లాంటి ద్రవాల్ని మితంగా తీసుకోవాలి. ఆయాసం రానంత వరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయొచ్చు. గుండె వైఫల్యం మూలంగా మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. వీరికి యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు. గుండె వైఫల్యం ఉన్నవారు నొప్పి నివారణులకు, యాంటీబయోటిక్, స్టెరాయిడ్ మందులకు దూరంగా ఉంటే మంచిది. ఇవి ఒంట్లో నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తొచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వీటి మోతాదుల్లో మార్పు చేయడం లేదా మందులను మార్చడం వంటివి అవసరం అవ్వచ్చు. కాబట్టి తరచూ వైద్యుల్ని సంప్రదించి వారి సూచనలు పాటించడం ముఖ్యం. గుండె వైఫల్యం కూడా మధుమేహం, హైబీపీ లాంటి దీర్ఘకాలిక సమస్యే. సరైన చికిత్స, పర్యవేక్షణ ఉంటే గుండె వైఫల్యాన్ని నెగ్గుకు రావడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. గుండె వైఫల్యం మొదలైందని తేలిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ జబ్బుని వదిలేస్తే అది ఆయుర్దాయాన్ని గణనీయంగా తగ్గించేస్తుంది. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా చక్కటి చికిత్స తీసుకుంటూ, క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తే చాలు, చాలా ఏళ్లపాటు అందరిలా సాధారణ జీవితం గడిపే వీలుంటుంది. ఇక గుండె వైఫల్యం తీవ్రంగా ఉన్నప్పుడు పేస్ మేకర్, ఐసీడీ, సిఆర్టీ వంటి ఉపకరణాల సాయం తీసుకోవటం ద్వారా మెరుగైన జీవనం గడపొచ్చు.